అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఆ బాలుడి వయస్సు కేవలం 4 ఏళ్లు. బుడిబుడి అడుగులు వేస్తున్న అతన్ని చూసి అతడి తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. మా కుమారుణ్ణి బాగా చదివించి గొప్ప ప్రయోజకుణ్ణి చెయ్యాలని ఎన్నో కలలు కన్నారు. కానీ అనుకోని ప్రమాదంలో తాజాగా ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి చావు వార్త విన్న ఆ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఆ బాలుడు ఎలా చనిపోయాడు? అసలేం జరిగింది? ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్ మార్తాండా నగర్ కాలనీలోని ఓ ఇంట్లో సీను, నీలా దంపతులు అద్దెకుంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి అభి అనే 4 ఏళ్ల కుమారుడున్నాడు. అయితే కూలీ పనుల నిమిత్తం శ్రీను శనివారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. కాగా తల్లి కుమారుణ్ణి ఓ చోట కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆ బాలుడు మెల్లగా ఇంటి ముందు తెరచి ఉన్న సంపు వద్దకు వెళ్లాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆ సంపులో పడిపోయాడు. అలా కొన్ని నిమిషాల తర్వాత బయటికొచ్చిన ఆ కుమారుడు తల్లి నీల కొడుకు కనిపించకపోవటంతో కంగారు పడి చుట్టుపక్కలంతా వెతికింది. కానీ కుమారుడి జాడ మాత్రం దొరకలేదు. ఎందుకో అనుమానం వచ్చి ఇంటి ముందు తెరిచుంచిన సంపులో చూడగా అభి అందులో శవమై తేలాడు. ఆ సీన్ చూసిన నీల గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి శ్రీను అయ్యో దేవుడా అంటూ వెక్కి ఏడ్చాడు. ఇక అభి మృతితో వారి కుటుంబ సభ్యులు సైతం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ బాలుడి మరణంతో వారి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చూసారుగా, నిన్నటి వరకు ఎంతో ముద్దుగా ఆడుకుంటూ ఉన్న అభి ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయాడు. ఇందుకు ప్రధాన కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యం. ఈ ఘటనతోనైనా మీ పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అబే మావాడు అలా కాదులే అనంటే మాత్రం ఇదిగో చివరికి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.